బీసీ ఉద్యమ విస్తరణ అవసరమని గ్రామ గ్రామాన బీసీ జెండా ఎగరాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు సూచించారు. స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కార్యదర్శిగా నియమితులైన వేములూరి వెంకట సాయికృష్ణకు బుధవారం సాయంత్రం నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు నియామక పత్రాన్ని అందజేశారు. నియోజకవర్గాల కమిటీలతో పాటు మండల కమిటీలు ఏర్పాటు చేసి గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జెండాలు ఎగిరేలా కృషి చేయాలని ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు సూచించారు. బీసీలోని 139 కులాల ప్రజల అవసరాలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రజలందరి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఎన్నికల వాగ్దానాల మేరకు బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం కోసం చట్టసభల్లో 33% రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 34% కార్యాచరణను రూపొందించుకుని పోరాటాలకు సిద్ధపడాలని చెప్పారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన నాయకులు పారేపల్లి మహేష్, రాష్ట్ర యువత జనరల్ సెక్రటరీ కొల్లూరి హనుమంతరావు, జిల్లా యువజన కార్యదర్శి బట్టు ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. వేములూరి వెంకట సాయికృష్ణ నియమితుడయ్యారు. ఈ సాయికృష్ణ అనే అతను విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఇతను బీసీ సంక్షేమ సంఘానికి చేసే సేవలను గుర్తించి బీసీ సంక్షేమ సంఘంలో నేను కూడా ఉంటే ఇంకా బీసీల గురించి పోరాడటానికి, అదే బీసీల అభివృద్ధికి కూడా కృషి చేస్తానని అతను నమ్మి విశ్వసించి మా సంఘాన్ని సంప్రదించగా అతని యొక్క గుణగణాలు చూసి అతని యొక్క అభివృద్ధి ఇంకా బాగుంటుందని బీసీ సంక్షేమ సంఘంలో మేము కార్యదర్శిగా నియామక పత్రం ఇవాళ ఇచ్చాము. అదేవిధంగా ఇవాళ కార్యక్రమంలో మా రాష్ట్ర అధ్యక్షుడు, యువజన అధ్యక్షుడైన పారేపల్లి మహేష్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన హనుమంతరావు గారు అందరూ ఇచ్చేశారు. వారు కూడా ఈ సమావేశ సందర్భంగా అందులో భాగంగా మన తెనాలి నియోజకవర్గానికి జొన్నాదుల వెంకటేశ్వరరావు గారు, మరి ఇప్పుడు కొత్తగా ప్రధాన కార్యదర్శిగా మరి వేములూరి వెంకట సాయికృష్ణ నియమితులవ్వడం, మరి సాయికృష్ణ కూడా ఒక స్వర్ణకార సంఘానికి, జిల్లా స్వర్ణకార సంఘానికి ట్రెజరర్గా పనిచేస్తూ స్వర్ణకారుల కోసం, వారి సమస్యల మీద, వారి బాధల మీద నిరంతరం పోరాడుతూ మరి బీసీ సంక్షేమ సంఘంలో కూడా ఉండి అనేక సమస్యల మీద, అన్ని సామాజిక వర్గాల మీద కూడా పనిచేయాలని ఆయనకున్న ప్రజాసేవ చాలా గొప్పది. మరి ఈ సాయి గారు వారి ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళి మంచి పదవులు మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘంలోకి రావాలని ఉయ్యుళ్ళు కోరుతాం. మరి మా అన్నగారిని సంప్రదించడం జరిగింది. మా అన్నగారు వెంటనే కూడా జనరల్ సెక్రటరీగా అయితే బాగుంటుంది అనేది కూడా అనుకొని ఆయన ఈరోజు మరి జనరల్ సెక్రటరీగా సాయి గారిని నియమించడం జరిగింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వారిని, మరి అదేవిధంగా అన్ని కమ్యూనిటీల వారికి సరైన ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వెంకటేశ్వర అన్నగారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అనే కుటుంబంలోకి ఈరోజు సాయి గారు చేరిన సందర్భంగా ఆయనకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం అండి. ఈ రోజున నేను బీసీ సంఘంలో జాయింట్ సెక్రటరీగా తెనాలి నియోజకవర్గానికి ఎన్నుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు రాష్ట్ర అధ్యక్షుడైన మహేష్ గారికి, జొన్నాదుల వెంకటేశ్వరరావు గారికి, తెనాలి నియోజకవర్గ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు సెక్రటరీ గారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.